సో లక్కీ యార్, నీ ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే నీ ప్రేమ నీకు దక్కింది అని హక్ చేసుకుని, సరే నేను వెళ్ళి గుడ్ న్యూస్ నీకు చెప్తానని సంధ్యాని పంపించి వైష్ణవి మహిదర్ ఛాంబర్కి వెళ్ళింది. సీరియస్గా సిస్టమ్ చూస్తున్న మహి వేలు కీబోర్డు మీద పరుగులు పెడుతున్నాయి. కదిలించలేదు. అరగంట తర్వాత వైష్ణవిని చూసి, ఏం చేస్తున్నావు ఇక్కడ, నిద్రపోలేదా? నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఉన్నాను. తమరేమో నేను వచ్చిన సంగతి కూడా తెలియకుండా పనిలో మునిగి తేలుతున్నారని బొంగమూతి పెట్టింది. ఇలా రా, స్వీట్గా పిలిచాడు. అతని ముందుకెళ్ళి నిల్చుంది. అతని తాయి మీద కూర్చోబెట్టుకుని ఏంటి అని అడిగాడు. నేను చెప్పేది పూర్తిగా వినాలి, కోప్పడకూడదు అంది. సరే, కంపెనీ రూల్స్ ప్రకారం ఎంప్లాయీ మ్యారేజ్కి 1 వీక్ ఇస్తున్నాం కదా, అది 1 మంత్ చేయొచ్చు కదా మహి అని కాస్త బెదురుగానే అడిగింది. ఇప్పుడు ఎవరి కోసం ఈ రిక్వెస్ట్? జడ ముందుకు వేసి వీపు మీద ముద్దు పెట్టాడు. ఎవరి కోసం అని కాదు, అందరి కోసం. మ్యారేజ్ అంటేనే అందరికీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఈ మంత్ సంధ్య మ్యారేజ్కి 1 వీక్ లీవ్ ఇచ్చారంట హెచ్ఆర్. పాపం, వారం ఎలా సరిపోతుంది మహి అని క్యూట్గా అడుగుతుంటే, ఇప్పుడేమంటావే అన్నాడు. 1 మంత్ ఇవ్వమని రూల్స్ పాస్ చేయి. ఇకపై ఎవరి మ్యారేజ్కైనా అలాగే ఇస్తామని కొత్త రూల్ తీసుకొద్దాం. ప్లీజ్, నీ రిక్వెస్ట్ని నేను యాక్సెప్ట్ చేస్తే నాకేంటి? అతని మాటలో కొంటెదనం. తను అడిగిన దానికి ఓకే అని తెలిసి పిచ్చ హ్యాపీ అయిపోయి, నువ్వేం అడిగితే అది ఇస్తా, ప్రామిస్ అంది. బాగా ఆలోచించి చెప్పు. బాగా చించారు బాబు. ష్యూర్, 100% అని కాన్ఫిడెంట్గా చెప్పింది. సరే, నేను చూసుకుంటాను, వెళ్ళి నిద్రపో. ఏం కావాలో అడగలేదు, టైం వచ్చినప్పుడు అడుగుతా. నిజంగా కళ్ళు మతాబుల్లా వెలుగుతుంటే అడిగింది. సీరియస్గా చూసేసరికి సంధ్యతో మళ్ళీ చెప్పి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అని ఆవులిస్తూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళి కళ్ళ మీద ఉన్న నిద్రకి ఆహ్వానం పలికింది. హెచ్ఆర్తో చెప్పి వైష్ణవి చెప్పినట్టుగా మ్యారేజ్ ఫిక్స్ అయిన వెడ్డింగ్ కార్డ్ ప్రూఫ్ చూపించిన ఎంప్లాయీస్కి 1 మంత్ లీవ్ ఇస్తున్నట్టు ఆర్డర్స్ పాస్ చేయమని చెప్పాడు. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వర్క్ ఫినిష్ చేసి సిస్టమ్ షట్ డౌన్ చేసి పర్సనల్ రూమ్కి వెళ్ళేసరికి హీరోయిన్ నిద్రపోయే దృశ్యం తారాసపడి బాబు కళలో స్పార్క్స్. బోర్లా పడుకున్న వైష్ణవి చీర మోకాలని కనపడేలా చేస్తే జగనం మీద నుంచి బెడ్ మీదకి వయ్యారంగా పడి ఊరిస్తుంది వాలు జడ. రాక్షసి, నిద్రలో కూడా ఇంత క్యూట్గా సెక్సీగా కవ్వించి ప్రాణం తీస్తుందని కోట్ తీసి పక్కకు వేసి ఆమె వెనక కూర్చొని ఫ్లవర్ వాజులో ఉన్న లిల్లీ పువ్వుతో నెలవంక నడుము మీద కదిలించాడు. ఎక్కడా, ఆమె కదిలితే కదా. బాగా అలసిపోయి ఉందేమో, ఊపిరి కూడా చాలా నెమ్మదిగా తీస్తుంది. తనని డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు. ముందుకు వంగి జుట్టు మీద కిస్ చేసి, లవ్ యూ నే మై స్వీట్ రాక్షసి అని మనసుతో మనసుకు రాయబారం పంపి విరహంతో దూకుతున్న హృదయాన్ని ఆగమని చెప్తూ మైండ్ డైవర్ట్ అవ్వడానికి అమ్మ వాళ్ళకి కాల్ చేస్తూ విండో దగ్గరకు వెళ్ళాడు. ఆల్రెడీ 2 దేవాలయాలు కంప్లీట్ అయ్యాయని, ఎక్కడి వరకు వచ్చారో జమున గారు చెప్తుంటే మాట్లాడుతున్న మహిదర్ నడుముని చుట్టుకున్న వైష్ణవి చేతులు. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసిన మహి ముందుకు తిరిగి చూడగా పై అందాలను పూర్తిగా దాచని బయట ఒకవైపే ఉండిపోతే గోల్డెన్ హోల్ కళ్ళకి నిండుగా కనపడింది. అంత మత్తుగా పడుకున్నావు కదే, మెలకు వచ్చిందా అడుగుతూ వెన్ను మీద చెయ్యి వేసి ముందుకు అన్నాడు. అంత స్వీట్గా లవ్ యూ చెప్పాక నా నిద్ర మత్తు ఎక్కడ ఉంటుంది? దెబ్బకి ఎగిరిపోయింది సార్ అంటూ మునివేళ్లపై నిల్చుని మహిదర్ ముక్కుకి తన ముక్కును రాస్తూ కొంటిగా చెప్పింది. నేనా నీకు ప్రపోజ్ చేశానా? ఏంటి, నిద్రలో మైండ్ దొబ్బి అబద్ధాలు చెప్తున్నావా? నేనేం అబద్ధం చెప్పట్లేదు. నువ్వు ఇక్కడి నుంచి ప్రపోజ్ చేసింది నాకు ఇక్కడికి తెలిసింది అని ఇద్దరి హార్ట్స్ మీద ఫింగర్ పాయింట్ అవుట్ చేసి చూపించింది. అచ్చా, అలాగైతే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను చెప్పు. ఏమనుకుంటున్నావా అని ఆలోచిస్తూ అతని కళ్ళలోకి చిలిపిగా చూస్తూ, నన్ను ఇలాగే ఎత్తుకొని బెడ్ మీద దించి పైన వాలిపోయి ముద్దులు పెట్టి ఏదేదో చేయాలనుకుంటున్నావని ముసిముసిగా నవ్వుతూ చెప్పింది. చేయాలని ఉన్నదైతే నిజమే, కానీ అసలే నీకు రెస్ట్ ఇవ్వడం లేదని, నిద్రపోనివ్వడం లేదని నన్ను శాడిస్ట్ సైకో అనుకుంటున్నావు. అమాయకంగా వాపోతున్నట్టు మహి చెప్తుంటే, నీకు తెలియదా నాకు ఎంత మాత్రం రెస్ట్ ఇవ్వాలి అన్నది? నువ్వు క్యారెక్టర్లో శాడిస్ట్వి కాదు, రొమాన్స్లో శాడిస్ట్వి.
మై క్యాట్ రొమాంటిక్ సాడిస్ట్. భార్య భర్తలు అన్నాక ఇలాంటి చిన్ని చిన్ని స్వీట్ పెయిన్స్ భరించాలి కదా. దట్టు ఇంత హ్యాండ్సమ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. నీకోసం నా ప్రాణాన్నే త్యాగం చేస్తాను, నిద్రను చేయలేనా అంటున్న తన మొహాన్ని చేతిలోకి తీసుకుని కళ్ళలోకి చూస్తూ, నిజం చెప్పనా, అన్నింటినీ భరించే శక్తి ఆ దేవుడు ఆడవాళ్ళకు ఇచ్చాడు. కష్టమైన సుఖమైన నిజంగా ఆడది సుఖపడాలి అనుకుంటే ఒక మగాడు ఆమె సుఖదాహాన్ని తీర్చలేడు. ఇది జగమెరిగిన నగ్న సత్యం. ఆడది ప్రేమకి, బంధానికి, సంఘానికి ఎప్పుడైతే విలువని ఇస్తుందో ఆ సుఖం భర్తతో అక్కడికి పరిమితం అవుతుంది. ఒకవేళ భర్త సుఖం ఇవ్వకపోయినా అతని ప్రేమలో అన్నీ మర్చిపోతుంది. అదే మన భారతదేశంలో భార్య భర్తకి పెళ్లికి ఉన్న గట్టి పునాది. అందరూ అనుకుంటారు మగాడి సుఖం కోసం ఆరాట పడుతుంటాడు, ఆడదాన్ని కష్టపెడుతుంటాడు అని. కానీ వాళ్ళకేం తెలుసు, భార్యని సుఖపెట్టడం కోసం, సంతృప్తి పరచడం కోసం మగాడు రక్తాన్ని చెమట రూపంలో చిందిస్తాడని. నీలో కరిగే క్షణంలో నువ్వు ఇచ్చే ఆ మోకింగ్ సౌండ్, నీ కళ్ళలో కనబడే ఆ సంతృప్తి భావనకి నా మనసు పరితపిస్తుంది. నీకు కష్టమైనా సరే ఇష్టంగా చేయాలనిపిస్తుంది. లోకంలో అన్నిటికైనా స్వచ్ఛమైన పదం ఏమిటో తెలుసా? కామం. ఇది భర్త దగ్గర భార్యకి, భార్య దగ్గర భర్తకి దొరికితే అదే సృష్టి కార్యం, మహాయజ్ఞం. మహి చెప్తుంటే ఇష్టంగా తన పెదవులు దగ్గరకు తెచ్చి, ఇందుకు కదూ నువ్వు నచ్చేది నాకు, రియాలిటీని కూడా ఎంతో చక్కగా చెప్తావు. నాకు సందేహం ఉండేది, అది ఇప్పుడు తీరిపోయింది అని అంది. ఏంటది అన్నాడు చెవి వెనక్కి జుట్టు సర్దుతూ. ఆడవాళ్ళు వద్దు అంటూనే ప్రాణంగా ప్రేమించిన వాడికి అది ప్రియుడైనా భర్త అయినా సరే ఎందుకు సహకరిస్తుందో తెలుసా? మేము బెట్ చేసే కొద్దీ మీరు చూపించే పొగరు, పౌరుషం, రొమాన్స్లో ఆరోగెన్స్ అంతా నచ్చుతాయి కాబట్టి. మేబీ నాలా ఆలోచించే ఆడవాళ్ళంతా ఇలాగే అనుకుంటారేమో. అందరూ మగవాళ్ళు నీలా అర్థం చేసుకోలేరుగా, కానీ నువ్వు అలా కాదు. ఎంత బాగా అర్థం చేసుకున్నావు. చదువు జ్ఞానాన్ని నేర్పిస్తుంది అంటారు. ఆ జ్ఞానం ఇలాంటి వాటిలో ఉంటే చీటింగ్ అనే మాటకి లోకంలో తావుండదు. అందుకే నీ గాలి సోకగానే మత్తు కూడా చిత్తుగా ఓడిపోయి నన్ను నీ కోసం పరిగెత్తేలా చేసింది. ఇష్టంగా చెప్తున్న వైష్ణవిని ఇక వదలలేదు మహి. నువ్వు కోరినట్టే మన ఎంప్లాయీస్ మ్యారేజ్కి 1 month లీవ్ ఇవ్వమని రూల్స్ పాస్ చేశాను. మరి నాకు మాట ఇచ్చినట్టుగా ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తావా అని అడిగాడు. థ్యాంక్ యూ శ్రీవారు అని కిస్ చేసి, యువర్ ఆల్వేస్ వెల్కమ్ సార్ అంది. వారి ప్రేమకు ఆకాశమే హద్దయింది. పెళ్లి తర్వాత కలిగే ప్రేమ ఆ బంధానికి గట్టి పునాది వేస్తుంది. భార్య భర్తలకు ఇంతకంటే కావాల్సిందేముంటుంది? అది అర్థం చేసుకొని మసులుకుంటే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళిన పెద్దవాళ్ళు వచ్చి 2 రోజులు అయ్యింది. వెళ్ళినప్పటికంటే ఇప్పుడు మరింత సంతోషంగా కనబడుతున్న పిల్లల్ని చూసుకున్న వారి కళ్ళలో వెలకట్టలేని ఆనందం. ఎప్పట్లా ఆఫీస్కి మహిధర్ జయదేవ్ గారు వెళ్తే అటు అత్త దగ్గర ఇటు అమ్మ దగ్గర తిరుగుతూ తన డేస్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది వైషు. ఆ రోజు కూడా అమ్మగారింటికి వెళ్ళి తనకి ఇష్టమైన టమాటో పచ్చడి చేయించుకుంది. ఇంట్లో చందన లేకపోవడంతో బోర్ ఫీలింగ్ రాకుండా టైం స్పెండ్ చేసి సాయంత్రంగా ఇంటికి వచ్చింది. రావడమే వేడివేడి అన్నం పచ్చడి పెట్టుకొని కలుపుకొని తింటుంది. మరి అంత ఎక్కువ తినకమ్మా, కడుపులో మంట పుడుతుంది. ఇదిగో ఈ మజ్జిగ కూడా తాగని జమున గారు తాను కలుపుకున్న గ్లాస్ పక్కన పెట్టారు. ఎంతైనా అమ్మ చేతి వంట అమృతం కదా అత్తయ్య అని అంటూ ఒక ముద్ద కలిపి ఆమెకు కూడా పెట్టింది. ఆవిడ కళ్ళలో నీళ్లు. అమ్మ ప్రేమ అత్తయ్య, ఎవరికైనా అమ్మేగా అని స్వచ్ఛంగా నవ్వింది. తన నుదురు మీద ముద్ద పెట్టి తిన్నాక ముచ్చట్లు పెట్టుకొని వాకింగ్ చేస్తూ గార్డెన్లో తిరుగుతుండగా కడుపులో ఒక్కసారిగా తేమినట్టు అయిన వైష్ణవి తిన్నదంతా కక్కేసింది. వైషు ఏమైందమ్మా? అయ్యో, తిన్నదంతా అలా వాంతి చేసుకుందే పిల్లని అప్పటికే ఆపకుండా 5 సార్లు వాంతి చేసుకుని వాడిపోయిన తనకి ఫేస్ వాష్ చేసి కింద రూమ్లోకి తీసుకెళ్లి గ్లూకోజ్ వాటర్ ఇచ్చారు. అవి కాస్త కడుపులో పడ్డాక తైలేసిన కళ్ళు సరిగా తెరిచింది. ఇప్పుడు ఎలా ఉందిరా? కంగారు ఆమె కళ్ళలో. నీరసంగా ఉంది అత్తయ్య, ఏమైందో తెలియదు. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే 2 సార్లు వామిట్ అయ్యింది. అమ్మకి చెప్తే కంగారు పడుతుందని చెప్పలేదని అసలు విషయం చెప్పింది. ఏదో అనుమానం, ఆనందం ఆమెలో. ఎప్పటి నుంచి ఇలా ఉందమ్మా? నిన్నటి నుంచి ఒంట్లో నలతగా నీరసంగా ఉంది. అప్పుడప్పుడు తల కూడా తిప్పుతోంది.
నిన్నటి నుంచి ఒంట్లో బాగోకపోతే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని జమున గారు కాస్త కోపగించుకొని మహీకి ఫోన్ చేస్తుంటే, వద్దత్తయ్యా, నాకేం కాలేదు, ఫుడ్ అరగలేదేమో, దానికి ఆయనకు చెప్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసినంత హంగామా చేస్తారు, వద్దని అంటుంటే నవ్వి, ఈ నెల మెన్సెస్ వచ్చిందా వైషు అని లాలనగా అడుగుతూ పక్కన కూర్చున్నారు. అప్పటి వరకు ఆ ఆలోచన తోసని మట్టి బుర్రలో లైట్ వెలిగి, లేదత్తయ్య, మొన్న 10th రావాల్సింది, మంత్ లాస్ట్ అయినా ఇంకా రాలేదని తాపీగా తీరిగ్గా చెప్పింది. అంటే నెల దాటింది కదా. హలో మమ్మీ అంటున్న మహి వాయిస్కి అప్పటికే మ్యాటర్ అర్థమైన వైష్ణవి చెంపలు కెంపు రంగులోకి మారితే, మహి, మన ఫ్యామిలీ లేడీ డాక్టర్కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పు అన్నారు. మామ్, ఆర్ యూ ఓకే? చేస్తున్న పని ఆపే అడిగాడు. నేను బాగున్నాను, నువ్వు టెన్షన్ పడకు. అమ్మాయికి ఒంట్లో కొంచెం నలతగా ఉండి వాంతి చేసుకుంది, నీరసంగా ఉన్నట్టు అనిపించింది, డాక్టర్కి ఒకసారి చూపిస్తే మంచిదని పిలవమన్నాను అని చెప్పారు. మార్నింగ్ బాగానే ఉందిగా, ఇంతలో ఏంటిలా? లేచి కార్ కీస్ తీసుకుని క్యాబిన్ బయటకు వచ్చాడు. అప్పుడప్పుడు అలాగే ఉంటుందిలే, నువ్వు కంగారు పడి రావద్దులే, నేను ఉన్నాను కదా అని ఆవిడ చెప్తుండగానే కాల్ కట్ అయింది. జయదేవ్ గారి రూమ్కి వెళ్ళి మీటింగ్కి స్టార్ట్ అవుతున్న ఆయనతో విషయం చెప్పి, 1 గంటలో వచ్చేస్తాను డాడీ, మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి అని డాక్టర్కి కాల్ చేస్తూ లిఫ్ట్లోకి వచ్చాడు. సెల్లార్కి వచ్చేసరికి డాక్టర్ ఇంటికి స్టార్ట్ అయితే ఆ వెంటనే మహిదర్ కార్ కూడా రోడ్డు మీద పరుగులు పెట్టింది. నాకేం కాలేదు అత్తయ్య, అనవసరంగా ఆయనకి ఫోన్ చేసి కంగారు పెడుతున్నారు. ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఉదయం చెప్పి మరీ వెళ్ళాను, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్తూనే మరోసారి వాష్రూమ్లోకి పరిగెత్తింది. తాగిన గ్లూకోజ్ నీళ్లు కూడా పొట్టలోంచి బయటకు వచ్చేసరికి ఆమెకి కళ్ళు గుండ్రంగా తిరుగుతూ చుట్టూ చీకటై తల పట్టుకుని మంచం మీద పడిపోయింది. అరగంటకు కళ్ళు తెరిచిన తన కళ్ళ ముందు కాస్త వెలుగు తెలుస్తుంటే మెల్లిగా చుట్టూ చూసింది. మహి కూర్చుని తన చెయ్యి పట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉంది వైషు? ఎంతో స్మూత్ వాయిస్తో అడిగాడు. అతని ముఖంలో కూడా తెలియని ఆనందం పరవళ్ళు తొక్కుతుంది. అని చెప్పి లేవబోతుంటే తనని నిదానంగా లేపి బెడ్ రెస్ట్కి పిల్లో అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టి రెడీగా ఉన్న జ్యూస్ని మెల్లిగా తాగించాడు. వద్దు మహి, తిన్నా తాగినా వామిట్ అయిపోతుంది. నో ప్రాబ్లం, తిన్నాక వామిట్ చేసుకో, మళ్ళీ తినని చెప్తుంటే నవ్వింది. అత్తయ్య గారు ఏరని అడుగుతూ ఖాళీ అయిన గ్లాస్ పక్కన పెట్టిన తనకి దగ్గరగా జరిగి ఇద్దరి పెదాలు సున్నితంగా ముడేశాడు. అస్సలు ఊహించని ఆ ముద్దుకి ఆమె మనసులో బటర్ఫ్లైస్ ఎగటం స్టార్ట్ అయ్యాయి. 2 నిమిషాలు సున్నితంగా ముద్దాడి ఆమె ముఖాన్ని దోసట్లోకి తీసుకొని, నాకు ఫాదర్గా ప్రమోషన్ ఇచ్చావే రాక్షసి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన మహి మాటకి కళ్ళు అరమోపుడైతే, నిజమా అంది చెమర్చిన కళ్ళతో. డాక్టర్ వచ్చి చెకప్ చేసి వెళ్ళారు. జస్ట్ మంత్ క్రాస్ అయిందని చెప్పి రేపు హాస్పిటల్కి వస్తే టెస్ట్ చేసి ఎన్ని వీక్స్ అయ్యాయో చెప్తానని అన్నారు. ఇంత పెద్ద గిఫ్ట్ ఇంత తొందరగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మీ డాడీ అయితే చిన్నపిల్లలా కేరింతలు కొడుతున్నారని మహి అంటుండగానే ఫాలో అంటూ వచ్చేశారు జమున, ప్రసన్న, సుబ్రహ్మణ్యం, జయదేవ్ గారు. అందరి కళ్ళలోనూ ఆనందం. ఆడవాళ్ళ వైష్ణవిని చూసి మురిసిపోతుంటే మహిదర్కి కంగ్రాట్స్ చెప్పారు పెద్దవాళ్ళు. అమ్మ, ఇదిగో ఈ శుభ సందర్భంలో ఈ తీయని వార్తని తీపితో సెలబ్రేట్ చేసుకోవాలని స్వీట్ వైష్ణవి నోటికి అందించారు. ఒకరినొకరు నోరు తీపి చేసుకుని సంబరపడ్డారు. మహి, తన్వి వాళ్ళకి కాల్ చేస్తూ బయటకు వెళ్ళాడు. అమ్మ, అత్త జాగ్రత్తలు చెప్తుంటే తన పొట్ట మీద అప్రయత్నంగా చెయ్యి వేసుకుని అమ్మని అవుతున్నానా అని ఒక విధమైన అనుభూతికి లోనైంది ఆమె. ఆ రోజంతా మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేదు. తను పెట్టే ఓపిక కూడా లేదు. ఏది తిన్నా తాగినా కడుపులో నిలవడం లేదు. వామిట్ అవుతుంటే మరింత బాధగా అనిపిస్తుంది. భరించడం. అంతా తన చుట్టూ ఉంటూ ధైర్యం చెప్తున్నారు. జమున గారు, ప్రసన్న వాళ్ళకి తెలిసిన చిట్కాలు చేస్తూనే ఉన్నారు. రాత్రికి అలసిపోయిన అందరూ నిద్రకు ఉపక్రమిస్తుంటే వచ్చాడు మహి. జయదేవ్ గారికి గుడ్ న్యూస్ తెలిసి మీటింగ్ వదులుకొని వచ్చారు. వైష్ణవికి తోడుగా అందరూ ఉన్నారని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. అతను రావడం చూసి ప్రసన్న గారు వెళ్ళిపోయారు. నిద్రపోతుంది వైష్ణవి. ఫ్రెష్ అయి వచ్చేసరికి భోజనం గదికే తెచ్చి ఇచ్చి వెళ్ళారు ప్రసన్న. వైష్ణవి పక్కనే నెమ్మదిగా కూర్చొని ఆమె నైట్ డ్రెస్ షర్ట్ని కొంచెం పైకి జరిపి సహజంగా కాస్త ఉబ్బి ఉండే పొట్టని నిమురుతూ ముందుకు వంగి పెదవులు ఆనించాడు. గరుకైన మీసం స్పర్శకి కళ్ళు తెరిచి చూసింది.
గుప్పెట్లో సరిపోయే ఆ నడుము ఒక జీవిని మోస్తుందా అన్న ఆశ్చర్యం అతనిలో. ఆడది అంటే అమ్మనే కాదు ఆదిపరాశక్తి కూడా అని గుర్తొచ్చి చిరునవ్వుతో డిన్నర్ చేశావా అని అడిగాడు, చెంప మీద ప్రేమగా నిమురుతూ. అమ్మ సూప్ చేసి ఇచ్చింది, తాగానని చెప్పి ఇప్పుడే వచ్చారా అని అడిగింది. "ఆ" అని కంపెనీ ఇవ్వు, డిన్నర్ చేస్తానని రోటీని కర్రీలో డిప్ చేసి ఆమెకి అందించాడు. వద్దని అంటుంటే నీ కోసం కాదు నా బేబీ కోసం అన్నాడు. అని మూతి తిప్పుకుంది. అదే అందమైన నవ్వుతో ఒక ఫుల్ రోటీ ఆమెకు తినిపించి తన డిన్నర్ కూడా కంప్లీట్ చేశాడు. అతన్ని ఒడిలో తల పెట్టుకొని నడుము చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది. లైట్ ఆఫ్ చేసి బెడ్ డెక్కి ఆనుకొని వైష్ణవి తల నిమురుతుంటే మహి అని పిలిచింది. "హా" అన్నాడు ల్యాపీలో మెయిల్స్ చూస్తూ. "రేపు హాస్పిటల్ వెళ్ళాక టెస్ట్ చేశాక ఏదైనా కాంప్లికేషన్స్ అని బేబీ బాగుండటం కోసం మనిద్దరం దూరంగా ఉండాలని చెప్తే ఏం చేద్దాం" అంది. ఆమె ప్రశ్నల్లో భయంతో పాటు అభద్రతా భావం కూడా తెలుస్తుంటే ల్యాపీ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి సుకుమారంగా ఆమెను బాహువులో బంధించి ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేస్తాను అన్నాడు. అంటే ఒక ఇంటెన్సివ్ చూపు అతని కళ్ళలో. "చెప్పు ప్లీజ్" నవ్వుతూ. "ఏముంది, మీల్స్ క్యాన్సిల్ అయితే స్నాక్స్తో సరిపెట్టుకుంటానని." ఏం చేస్తాడో అతను చెప్తుంటే సిగ్గుతో చితికిపోయి చీ అని దూరం జరిగింది. "ఏయ్, నువ్వు ప్రాబ్లం అన్నావు, నేను సొల్యూషన్ చెప్పాను, దానికి ఎందుకు చీ అని దగ్గరకు లాక్కున్నాడు. నీలాగే ఈ బేబీ కూడా మహా అల్లరి, ఒక్క రోజుకి చుక్కలు చూపించింది. ఇంకా 9 months అంటే గ్రహాలన్నీ నాకు పరిచయం చేస్తుందేమో" అని ఏడుపు మొహం పెట్టింది. "ఏయ్, నా బేబీని ఏమన్నా అన్నావంటే తోలు తీస్తా. మై బుజ్జి ఏంజల్, ఈ డాడీ కోసం ఆ దేవుడు పంపిస్తుంటే వస్తుంది. ఇంకోసారి నా ప్రిన్సెస్ని ఏమన్నా అంటే వాయి తీస్తా" అన్నాడు. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ "లవ్ యూ మై స్వీట్ హార్ట్" అంటూ లైట్గా పెక్కిచ్చాడు. మరుసటి రోజు ఇన్ హాస్పిటల్ డాక్టర్ రూమ్లో గైనకాలజిస్ట్ ముందు ఉన్నారు మహిధర్, వైష్ణవి. టెస్ట్ రిపోర్ట్స్ చూస్తూ పీటస్ జస్ట్ 5 weeks ఉంది, ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యింది. ఆవిడ చెప్పగానే ఆనందం నిండిన కళ్ళతో ఒకరినొకరు చూసుకున్నారు. దేర్ ఆర్ నో అదర్ కాంప్లికేషన్స్, కానీ ఫస్ట్ ట్రిమిస్టర్ వరకు జాగ్రత్తగా ఉండాలి. జర్నీస్ చేయొద్దు, బరువులు అవి ఎక్కువగా లిఫ్ట్ చేయకూడదు. ఇద్దరు కూడా కొంచెం దూరంగా ఉంటే బెటర్ అని ఆవిడ అనగానే వైష్ణవి మహిని చూసింది. ఆమె చెయ్యి ప్రెస్ చేసి వామిట్స్ విపరీతంగా ఉన్నాయి డాక్టర్, ఏది తిన్నా వెంటనే వామిట్ అవుతుంది, చాలా నీరసంగా కూడా ఉంటుంది, ఒక్క రోజుకి చాలా డీలా పడింది అని చెప్పాడు. బేబీ ఎనర్జెటిక్గా ఉందని నవ్వి టాబ్లెట్స్ రాశాను, అవి వాడుతుంటే ఆ వామిట్ సెన్సేషన్ తగ్గుతుంది. ఎంత టాబ్లెట్స్ మింగినా కూడా అప్పుడప్పుడు అవి సహజం. 3-4 months ఉంటాయి, కొందరిలో 5 months వరకు ఉంటాయి, తప్పదు, భరించాలి అని ఆవిడ అనగానే మొహం వేలాడేసింది. కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ రాసిచ్చి ప్రస్తుతానికి ఇవి వాడుతూ ఉండండి, ఇప్పుడు సెకండ్ రన్నింగ్స్ కదా, 3rd monthలో స్కానింగ్ రాస్తానని అంది. ఆవిడకి థ్యాంక్స్ చెప్పి రిసెప్షన్లో డాక్టర్ పి మెడిసిన్ ఫీ పే చేసి స్టోర్లో మెడిసిన్స్ తీసుకుని ఇంటికి రిటర్న్ అయ్యారు. మహిధర్ చేతిని చుట్టుకొని కళ్ళు మూసుకుంది. కాస్త దూరంలో జ్యూస్ షాప్ ముందు కార్ ఆపి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చాడు. "వద్దు, ఆకలిగా లేదు." "నా బేబీకి ఆకలిగా ఉంటుంది, మార్నింగ్ 2 అంటే 2 ఇడ్లీలు తిన్నావు, అవి కూడా వామిట్ చేసేసావు, ఇంకా పొట్టలో ఏముంటుంది కానీ" అంటూ తన చేత తాగించి మెడిసిన్ ఇచ్చాడు. "అప్పుడే ఇంటికి వద్దు, ఎక్కడికైనా వెళ్దామా?" లోన్లీగా ఉండే ప్లేస్లో కార్ ఆపు, కాసేపు చల్లగాలికి ఉందాం" అనడంతో సిటీకి దూరంగా తీసుకొచ్చి కార్ ఆపాడు. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చాక ఇంట్లో వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యిందని న్యూస్ చెప్పి వైష్ణవిని రూమ్కి తీసుకొచ్చి తనని పడుకోబెట్టి ల్యాపీ తీసుకున్నాడు. మెడిసిన్ వల్ల ఆ పూటకి వామిట్ అవ్వలేదు. మధ్యాహ్నం వరకు చూసి లేపాడు ఆమెను. నిద్ర వస్తుంది, పడుకుంటానని అంటున్న తనతో లంచ్ చేసి పడుకో అని బలవంతంగా లేపి ఫేస్ వాష్ చేసుకుని హాల్లోకి వచ్చేసరికి అందరూ అక్కడే ఉన్నారు మాట్లాడుకుంటూ. ఆడవాళ్ళు రుచికరమైన వంటకాలతో ప్లేట్ నింపి వైష్ణవి కోసం చూస్తుంటే అవి చూడగానే వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది. తనకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అయ్యో అనిపించింది. 2 రోజుల నుంచి ఏం తిన్నా తాగినా కక్కేస్తుంటే ఎలా ఉంటుంది పాపం, కడుపులో పేగులు మెలిపెట్టినట్టుంటుంది. "అవన్నీ కాదు, లెమన్ వాటర్ తీసుకొచ్చి ఇవ్వు మమ్మీ" అన్నాడు మహి.
అలాగే అని వెళ్ళి తీసుకొచ్చి తనకు తాగిస్తూ, నా మనవడు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు మహి నా కోడల్ని, చూడు మొహం ఎలా వాడిపోయిందో అన్నారు జమున గారు బాధగా. నీ పుత్రరత్నం కడుపులో ఉన్నప్పుడు కూడా నీ పరిస్థితి అదేగా జమున, మర్చిపోయావా అన్నారు జయదేవ్ గారు. నిజమే, కానీ మరి ఇలా తినక ముందే వాంతులు అయితే లేవులేండి. పాపం చూడండి ఎలా మెత్తబడిపోయిందో అని, ఫ్రూట్స్ అయినా తినరా అని ఆవిడ తీస్తుంటే వద్దత్తయ్య అని వైషు అనడంతో బలవంతంగా వద్దులేమ్మా వదిలేయ్ అన్నాడు మహి. మీరు తినండి అత్తయ్య, కాసేపు టీవీ చూసుకుంటాను అని లివింగ్ ఏరియాకి వెళ్ళింది. టీవీలో ఏవి మంచి మూవీస్ రాకపోవడంతో ఫోన్ తీసుకుని ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే వచ్చిన మహి వైష్ణవి చేతిలో ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసేశాడు. ఓయ్ ఏంది అలా లాగేశావు, ఇవ్వు వైష్ణవి అంటుంటే డెలివరీ అయ్యి బేబీ బయటికి వచ్చే వరకు కూడా ఫోన్ తాకడానికి లేదు. నువ్వు ఎంత రేడియేషన్ ఉంటుంది తెలుసా, నా బేబీకి అది చాలా డేంజర్. పుట్టాక కూడా నీకు ఫోన్తో పెద్ద పని లేదు, ఈ పాయింట్ నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని చాలా సీరియస్గా చెప్పాడు. మహి, దిస్ ఈజ్ టూ మచ్. ఫోన్ లేకుండా ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారు? మరీ ఎక్కువ వాడను, కాకపోతే టైం పాస్ కోసం అయినా చూస్తాను, ఇవ్వు అని క్రయింగ్ ఫేస్ పెట్టింది. నో, వద్దంటే వద్దు. అంతగా కావాలంటే ల్యాప్టాప్లో మూవీస్ షోస్ డౌన్లోడ్ చేసి ఇస్తా, చూసుకో. కానీ ఫోన్ వాడావంటే దెబ్బలు పడతాయి నీకు అని ఇంట్లో వాళ్ళని చూసి మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయడానికి లేదు డాడీ అనగానే, అలాగే మహి, ఏదైనా ఉంటే ఆఫీస్లోనే మాట్లాడుకుంటాను, ఇంట్లో టీవీ చూసుకుంటాలే అన్నారు ఆయన. బుద్ధిమంతుడు అయిపోయి కొడుకు కళ్ళలో సీరియస్నెస్కి అందరూ నవ్వుకున్నారు. అది మంచిదే బాబు, ఇలాగైనా అందరం కలిసి గడిపే అవకాశం దొరికింది. అమ్మాయి గురించి నువ్వు ఆలోచించకు, మేము చూసుకుంటామన్నారు ప్రసన్న. అందరూ ఒకే తాటికి వచ్చేసారా అని అలిగి విసవిసలాడుతూ గదిలోకి వెళ్తున్న వైష్ణవిని ఆపి ప్రసన్న గారు ఇచ్చిన వెజ్ సూప్ తాగించాడు. తినకపోతే కొడతాడని గమ్మున తాగేసి కాస్త పొట్టలో పడటంతో మళ్ళీ మత్తుగా పడుకుంది. ఆమె నిద్రపోవడంతో ఆఫీస్కి వెళ్ళిన మహి లేట్ నైట్ ఇంటికి వచ్చాడు. ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇప్పుడే నిద్రపోయింది బాబు అన్నారు ప్రసన్న గారు. పర్వాలేదు అత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి, నేను ఆఫీస్లో డిన్నర్ చేసేశాను అని అతను చెప్పడంతో వెళ్ళిపోయింది ఆవిడ. వైష్ణవిని చూసి డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయ్యి పక్కనే వచ్చి పడుకున్నాడు. మహి వచ్చాడు అని తెలిసినా లేవలేదు, అలిగింది మరి. వెనక నుంచి నెమ్మదిగా హత్తుకుని కడుపు మీద చెయ్యి వేశాడు చిన్నగా. తీసేసింది. ఇప్పుడు కాదనే హక్కు లేదే అని భుజం మీద చిన్నగా పంటిఘాటు ఇచ్చాడు. నీ బేబీ కావాలంటే బయటికి వచ్చాక నీ చేతిలో పెట్టేస్తాను, అప్పటి వరకు నా జోలికి రాకని సీరియస్గా చెప్పింది. అలా చెప్పే రైట్స్ కూడా నీకు లేవు. బేబీనే కాదు, నా బేబీని క్యారీ చేసే ఈ మమ్మీ కూడా నా ప్రాపర్టీనే అని ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకుని వెనక్కి తిప్పుకొని బుజ్జిగా ముడిచిన లిప్స్ని చిన్నగా కొరికాడు. వదులు అని విడిపించుకుంటుంటే తనని ముందుకు తిప్పి, నేను చెప్పింది ఎవరి కోసం, మన బేబీ ఆరోగ్యం కోసమే కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు అన్నాడు. అలిగి బొంగమూతి పెట్టుకుంది. సరే, నీకు బేబీ ఆరోగ్యం గురించి అవసరం లేదనుకుంటే ఇప్పుడే వెళ్ళి ఫోన్ తీసుకొని ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోపో అని ఆమెను వదిలి పక్కకు తిరిగి ల్యాంప్ ఆఫ్ చేసి పడుకున్నాడు. శాడిస్ట్, ఇలా ఎమోషనల్గా లాక్ చేసి పడేస్తాడు అని మూతి విరుచుకొని తను ఇటు తిరిగి పడుకుంది. నిద్రలో ఎవరు ఎవరిని చేరారో కానీ ఉదయం లేచేసరికి పెవికిక్లా అతుక్కున్నారు ఒకరినొకరు. ముందుగా తనే లేచిన మహిదర్ గుండెల్లో మొహం పెట్టుకొని గుర్రు పెడుతున్న వైష్ణవిని పెదాలపై సున్నితంగా ముద్దు అద్ది మెల్లిగా విడిపించుకొని బాడీ స్ట్రెస్ చేస్తూ జిమ్ రూమ్కి వెళ్ళాడు. గంటన్నర వ్యాయామాలతో చెమట చిందించి వచ్చేసరికి ఇంకా నిద్రపోతున్న భార్యామణిని చూసి కాస్త నీళ్లు ముఖంపై చల్లాడు. అని మత్తుగా మూలిగి ఇంకోవైపు తిరిగి పడుకుంది. ఏయ్ లేచి ఫెలో, ఎంతసేపు నిద్రేనా? లేచి ఫ్రెష్ అయితే కొంచెం హుషారుగా ఉంటావు, లేదంటే డే అంతా ఇలాగే నిద్రమత్తులో తూగాలి. లే అని బ్లాంకెట్ లాగేశాడు. పగలు అయితే తమరి ఏంజల్ దెబ్బకి తిండి లేదు, ఇప్పుడేమో తమరి వల్ల నిద్ర లేదు, కాసేపు పడుకొని మహి అంటూ దిండుని హత్తుకుని పడుకున్న వైష్ణవి నడుము మీద టీషర్ట్ స్థానభ్రంశం చెందింది. విండో నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్కి మొహం మీద బేబీ హెయిర్ నాట్యం చేస్తుంటే లైట్ పర్పుల్ కలర్ నైట్ డ్రెస్లో క్యూట్గా ఉంది.
నుదురు రబ్ చేసుకుంటూ, వైషు లేవలేదనుకో, ఇప్పుడు ఇలాగే ఎత్తుకెళ్ళి షవర్ కింద వదులుతా. తర్వాత ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. లేస్తావా లేవవా అనగానే దిగ్గున లేచి కూర్చుని తర్వాత ఏదో తట్టిన దానిలా, ఆ డాక్టరు చెప్పారుగా మనిద్దరం దూరంగా ఉండాలని, సో నువ్వు నన్ను ఏం చెయ్యలేవు అని అరుంధతిలో అనుష్కలా బిల్డప్ ఇస్తుంటే చాలా కోపంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నావు అంది బెదురుతూ. అంత ఫాస్ట్గా నా లేచేది, నిదానంగా లేవాలి అని తెలియదా అని కళ్ళు ఉరిమాడు. దెబ్బకు మెల్లిగా లేచి బ్లాంకెట్స్ ఫోల్డ్ చేసి వాష్రూమ్లోకి దూరింది. ఆమె రాగానే అతను కూడా ఫ్రెష్ అయి వచ్చాడు. డ్రెస్అప్ అవుతున్న అతన్ని చూసి ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి కేరింగ్ ఎక్కువైంది, కోపం ఎక్కువైంది అని గొనుగుతుంటే మిర్రర్ ముందున్న తనని వెనుక నుంచి హత్తుకుని జుట్టు ముందుకు వేసి మెడ మీద ముద్దు పెట్టాడు. నేను చెప్పేది నీకోసమే అని స్వీట్ వాయిస్తో అన్నాడు. నేనేమి చిన్నపిల్లను కాదు. అమ్మ అత్తయ్య గారు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి నాకు చెప్తూనే ఉన్నారు. కానీ నాకే లేజీగా అనిపిస్తుంది, నిద్రమత్తుగా అనిపిస్తుంది, పడుకుంటాను తప్ప అని ముఖం వేలాడేసింది. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి అందరిలో కామన్. అలా అవి కంటిన్యూ అయితే ఎలా? మార్నింగ్ లేచి కాసేపు గార్డెన్లో ఫ్రెష్ ఎయిర్కి వాకింగ్ చేసి చిన్న చిన్న యోగాసనాలు వేసుకుంటూ ప్రాణాయామం చేస్తే మైండ్ ఎంత రీఫ్రెష్గా ఉంటుంది తెలుసా? చాలా ఎనర్జెటిక్గా ఉంటావు. నువ్వు ఉత్సాహంగా ఉంటేనే మన బేబీ కూడా అంతే ఎనర్జెటిక్, ఆరోగ్యంగా ఉంటుంది. కాదని ఇలా స్లీపీ ఉందని పడుకుంటే తను కూడా లేజీ ఫెలో అవుతుంది. అర్థమైందా అన్నాడు. అని మూతి ముడిచింది. ఏంటి అన్నాడు. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, నేను కూడా ఆఫీస్కి వస్తాను. జర్నీ సేఫ్ కాదని డాక్టర్ చెప్పారు, మర్చిపోయావా? ఆఫీస్కి వెళ్ళాలంటే 45 మినిట్స్ జర్నీ, అప్ అండ్ డౌన్ అంటే 1.5 అవర్ పడుతుంది. అవసరం లేదు, కావాలంటే 3rd మంత్ స్కానింగ్ అయ్యాక జర్నీ చేయొచ్చు అని అంటే అప్పుడు తీసుకెళ్తాను అనడంతో మళ్ళీ మోహం ముడిచింది. ఇంకోసారి మోహం ఇలా పెట్టావంటే పచ్చడి చేస్తా, జాగ్రత్త అన్నాడు. తనని విడిపించుకుని వడివడిగా బయటకు వెళ్ళిపోతూ, నువ్వు ఎప్పుడు ఇంతే, నన్నెలా ఏడిపించాలా అని చూస్తావు. ఇప్పుడు అవకాశం 9 మంత్స్ దొరికింది, ఇక ఆగుతావా? నీతో కటి పో అని బయటకు వెళ్ళింది. హాల్లోకి వెళ్ళేసరికి వేడివేడిగా ఇడ్లీ, నెయ్యి, కారం టేబుల్ మీద పెడుతున్నారు ప్రసన్న గారు. అమ్మ నాకు కారం కారంగా తినాలని ఉంది, కారం పొడి కావాలి, సాంబార్ వద్దు అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. పడగడుపున కారం తినకూడదు, కడుపు మంట వస్తుంది. ఇదిగో పాలు తాగు ముందు అని ఇస్తుంటే కారంగా కావాలి, పెడతావా పెట్టవా అని కూర్చుంది. సరే అల్లుడు గారికి అడిగి పెడతాలే ఉండండి. మగవాళ్ళు ఇద్దరు వాకింగ్ కోసం పార్కుకి వెళ్ళిపోతే జమున గారు పూజ చేస్తున్నారు. ప్రసన్న గారు ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే విసవిస వచ్చిన కూతురు ఇప్పుడు కారం కావాలని అడుగుతుంటే, అల్లుడు గారు మీరు ఇలా రండి ఒకసారి అని కేక వేశారు. హాల్లో నుంచి ఫార్మల్లో రెడీ అయి వచ్చిన మహి, ఏంటి అత్తయ్య అన్నాడు. చూడండి బాబు, ఇడ్లీకి సాంబార్ వేస్తుంటే వద్దని కారం కావాలంటుంది. ఈ టైంలో కారం అసలు తినకూడదు, వేడి చేస్తుందని చెప్తుంటే అర్థం కావట్లేదు దీనికి, మీరైనా చెప్పండి అని డిషెస్ అన్నీ అక్కడ పెట్టి ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయారు. మహిని చూడలేదు. ప్లేట్లో 4 ఇడ్లీలు పెట్టి వైష్ణవి అడిగినట్టే కారం పొడి దాని మీద నెయ్యి వేశాడు. తిను అంటూ. ఆమె షాక్. మహి నువ్వేనా అంటున్నది అని. తను కూడా పక్కనే కూర్చుని ఇడ్లీ పెట్టుకుంటూ, తినాలని ఉంది కదా తిను, తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పార్సల్ చేసి పాకిస్తాన్ బార్డర్లో వదిలేస్తా, కానీ తిను అన్నాడు. అంత మర్యాదగా చెప్పాక ఇంకేం తింటుంది. తన ప్లేట్ని పక్కకు పెట్టేసి మహి ప్లేట్ తీసుకొని ఇడ్లీ మీద సాంబార్ వేసుకుని బుద్ధిగా తినడం మొదలుపెట్టింది. తన చేత కడుపు నిండా తినిపించి పాలు తాగించి నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఇలా ఉండాలి, గుడ్ గర్ల్, బెట్టు చేస్తావు కానీ మాట వింటావే అన్నాడు నవ్వుతూ. కచ్చి నీతో అని గార్డెన్లోకి వెళ్ళింది. జమున గారు వచ్చాక ఆమెతో మాట్లాడి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. వాకింగ్ చేస్తూ తిరుగుతున్న వైష్ణవి మహిదర్ కార్ కదలకపోవడం చూసింది. తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలిసినా వెళ్ళలేదు. పావు గంటైనా కారు కదలలేదు. రాక్షసుడు అని గొనుక్కుంటూ వెళ్ళి గ్లాస్ మీద ట్యాప్ చేసింది. డోర్ ఓపెన్ అయ్యి ఆమె కూర్చున్నాక లాక్ అయ్యింది. టైం అవుతుంటే వెళ్లకుండా ఏంటిది అంటున్న ఆమెని ఒడిలోకి తీసుకుని గాఢంగా హత్తుకున్నాడు. అతని హగ్గులో మిస్ అవుతున్న ఫీలింగ్, దూరంగా ఉంటున్న భావం తెలుస్తుంటే బెడ్ సడలించి మెడ చుట్టూ చేతులు వేసి మహిద నుదుటి మీద పెదవులు నిలిపింది.
కిస్ మీ హార్డ్. మత్తైన అతని వాయిస్కి వణుకుతున్న అదరాలని అతని పెదవులపై ఉంచింది. అతని నుంచి వస్తున్న బాడీ ఫ్రాగ్రెన్స్కి ఆమెలో కూడా హార్మోన్స్ చేంజ్ అయ్యాయి. మహి అంది అంతే మత్తుగా. "హ్మ్" అన్నాడు. ఐ వాంట్ యు మహి. చిరునవ్వు అతని పెదవులపై. నిజంగా నీ టచ్ చాలా మిస్ అవుతున్నాను. ఇంకో నెల రోజులు దూరంగా ఉండాలి. ఐ కాంట్. అలగడం కూడా రాదే నీకు? అల్లరిగా నవ్వాడు. భర్త దగ్గర అలకలు ఎక్కువ టైం ఉండవులే కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. చెప్పడం ఏం లేదు. నువ్వు ఎన్ని గారాలు పోయినా నేను లొంగను. సో బుద్ధిగా ఉంటే తిట్లు తప్పుతాయి కానీ ఇంక దిగు. దిగను. చిలక ముక్కు ముందుకు లాగి చెక్కిళ్ళ మీద పెదవులు అద్ది నా బాధ కూడా అర్థం చేసుకో బంగారం. నువ్వు ఇలా కావాలని నా మీద పడి నా నిగ్రహానికి పరీక్ష పెడుతుంటే ఎంత కష్టంగా ఉందో తెలుసా? మహి క్యూట్ పప్పీ ఫేస్ చూసి నవ్వేసింది. మరోసారి ఇరువురి పెదవులు ముడిపడగా నడుము లైట్గా ప్రెస్ చేసి జాగ్రత్తగా ఉండాలి సరేనా అన్నాడు. అని ప్రేమలో విరహం కూడా ఇంత బాధగా ఉంటుందని అనుభవానికి వస్తుంటే ఫోర్ హెడ్ కిస్ చేసి బాయ్ టేక్ కేర్ ఫోన్ కూడా లేకుండా చేశావు. నీతో మాట్లాడటం కూడా కుదరదు. శాడిస్ట్ పతివి నువ్వు అని అలిగి కార్ దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. లేత పువ్వు లాంటి దేహం ఆమెది. ఇప్పుడు అంతకు ముందులా నలిపితే ఎక్కడ నొచ్చుకుని కందిపోతుందో అన్న సంశయం అతనిలో. డీప్ బ్రీత్ తీసుకొని కార్ స్టార్ట్ చేశాడు. విండో నుంచి చూస్తూ అమ్మకి వంటింట్లో హెల్ప్ చేయడానికి వెళ్ళింది. నువ్వు ఎందుకు వచ్చావు? కాసేపు రెస్ట్ తీసుకో అని జమునా గారు అంటుంటే నేనేం బరువులు ఎత్తడం లేదు అత్తయ్య. ఈ మాత్రం చిన్ని చిన్ని పనులు చేయకపోతే డ్రమ్ములా అయిపోతాను అని భయం వేస్తుంది అని వెజిటేబుల్స్ తీసుకొని హాల్లో కూర్చొని ఒలుస్తూ ల్యాపీలో ఏదో షో పెట్టుకుంది. లంచ్ టైంకి ఏవో ఆర్డర్ అని వచ్చాడు కొరియర్ బాయ్ ఒకరు. సైన్ చేసి ఏంటబ్బా అని చూస్తే లూడో, షూడోకు సీడ్స్, వైకుంఠపాలి, చెస్ గేమ్స్ లాంటివి ఆర్డర్ చేశాడు మహి.